అభిమానంతో వచ్చినాం. లేడీస్ 50 మంది దాకా రోడ్డు అంతా వద్దు మీరు రాకూడదని చెప్పేసి పోలీసులు పంపించేసినారు. వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము కూడా పక్కకి వెళ్ళిపోయినాము. కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ ఎవరిని కూడా రక్షణ ఇచ్చినాడు కానీ ఇంత దుర్మార్గంగా అయితే ఎవరు ప్రవర్తించలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి ఇంజక్షన్ అయితండి వాళ్ళకైతే అందులో సమానంగా చూసినాడు. ఇప్పుడు ఎందుకు ఇల్లు ఇట్లా చేస్తున్నారంటే రేపు రాబోయే తరంలో కొట్టుకొని చచ్చిపోవాలనేనా? జనాలకి ఎందుకు అర్థం కాలేదు? పార్టీ ఇది జనాలు ఉద్ధరించేకొచ్చినలా ఇళ్ళ కొట్టుకొని చచ్చిపోవాలని ఉద్ధరిస్తున్నారు. ఎవరు పార్టీ అయితే ఏమి అయితే ఆడవాళ్ళకి రాజకీయంలోకి రావాలని ఉండదా? ఆడవాళ్ళకి అభిమానం ఉండదా? మాకు ద్వారకనాథ్ రెడ్డి దేవుడు. పార్టీకి దొబ్బుకొని వెళ్తాంటే చీరలాగి జడలాగినారు, దొబ్బుకొని వెళ్ళాము. ఆ పార్టీకి ఎంపీడీఓ సారు ఐడాతో ముందుగానే లెటర్ ఏం పెట్టలేదు, నేను క్యాన్సిల్ చేసినానని కిందకి వచ్చేసినాడు. మేము అడ్డుకున్న మాటకి మాకు మీటింగ్ జరపాలని లేదు, అదే ఇదే అని కథలన్నీ చెప్పేసి మళ్ళీ సపరేట్ గా ఫోన్లు మాట్లాడినాడు. మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి నేను నోటీస్ బోర్డు మేము పోయిన అర్ధగంటకంతా బయట తగిలిచ్చినాడు. ఇవన్నీ చూసంటే వాళ్ళు కుట్ర అనుకోవాలా మా చాతకాంత అనుకోవాలా మాకేం అర్థం కాలేదు సార్. ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తాను మాతో రమ్మనడము. ఏం ఆడోళ్ళం కదా మాకేం ఉండవా? పొద్దుకు రమ్మంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు మెసేజ్లు పెడతారు గ్రూపుల్లో, అది ఇదని పొడి చేసే వాళ్ళలాగా. ఇటుకొస్తే మాత్రం ఆడోళ్ళుగానే ఉండాలంటారు. మాటల కింద ఉంటాం, రోడ్లలో ఉంటా. పోలీసులు కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు టైం మాత్రం బాగా గడిపేస్తున్నారు. ఉద్యోగాల కన్నా ఏడని మనం సినిమాలో చేరితే బాగుంటుంది. అందరూ కూడా రాజకీయ నాయకులు పోలీసులు అంతా అట్లుంది సార్. ఈ రవ్వారము ముసలాళ్ళు ముత్తుకోళ్ళు పిల్లలు అందరు నిడిచిపెట్టేసి వస్తే కూడా ఇతో మాకేం ఇది లేదు. పొద్దున 7 గంటలకంతా వచ్చి సచ్చినా మీటికి ఒకరికన్నా మనుషులని మానవత్వం లేదు ఆడోళ్ళు అనేసి. కొంచెమైనా మనుషులు అని చెప్పి నేను చేతులు పట్టుకొని దొబ్బుతారా? 2 నిమిషాలు అంటారు, 5 నిమిషాలు అంటారు. కారులో తీసుకోబోయాడు, పోతుంటే చీరలు లాగుతాంటే జడలు లాగుతున్నారు. కొంచెమైనా తెలియదా సార్? పార్టీలు వాళ్ళు ఉంటే వాళ్ళకే ఉంటాయి, అధికారంలో వాళ్ళే ఉండొచ్చు. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చేది తెలీదా? కొంచెమన్నా తెలీదా? చీరలు లాగుతారు, మాన మర్యాదలు లేవా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? పార్టీలో ఉంటే సరిపోయినా జడలు పట్టుకొని చీరలు పట్టుకుంటే మాకు పోతే మాన మర్యాద ఉంటే మీ ఆడవాళ్ళకి పోతే ఒకటా? ఆ మాత్రం బుద్ధి లేదా? అన్నమే కదా తింటాడు అది కడుపుకి. ఇదా ఇప్పుడు వచ్చినా మేమేమన్నా మాకేమన్నా మీటింగ్ జరపనిస్తారా? లేదు కదా. మీరే నెగ్గినారు అనుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు మేము చూసుకుంటాం. లేండి. అందరికీ నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశం జరగడానికి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నాము. ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నా 9 గంటలకి ఇక్కడికి వచ్చినాము. 9 గంటల నుండి టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కానీ మేము 9 గంటల నుండి వెయిట్ చేసి చూసి అలసిపోయి 11 గంటలకి లోపలికి వస్తే 10:45కంతా ఎండిఓ గారు అయితే మీటింగ్ హాల్లో నుంచి బయట వచ్చేసి అయిపోయింది మీటింగ్ అంటారు. దానికి అర్థమే ఉంది, వాయిదా వేసేస్తారు. మీటింగ్ ఎందుకు జరపాలి సార్? ప్రజల కోసమైనా ఈ మీటింగ్ జరిగేది. లేకుంటే ప్రజాప్రతినిధులుగా మేము వైఎస్ఆర్ నాయకులమనే మాకు ఇంత టార్చర్ పెడతాడు. ఇది టీడీపీ నాయకులు అడ్డుకుంటాడు. అది దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఇది చెప్పండి. ప్రజల సమస్యల కోసమే సర్వసభ సమావేశం జరుగుతుంది. అక్కడ సమావేశం జరిగితే పార్టీ ఫండ్ ఎంత ఉంది, అది ప్రజలకు ఉపయోగపడటానికి మాత్రమే ఇది పార్టీ ఫండ్ దాంట్లో రిలీజ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇది లేకోకుండా మీ అంతకు మీరు తెచ్చగొట్టి గలాటాలు చేసి మహిళలను చూడకుండా కూడా గేట్ దగ్గర జడలు లాగేసి చీరలు లాగుతున్నారంటే ఎంత నీచనంగా మహిళలకు ఏం మీ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? మహిళలుగా మేము 9 మంది 10 మంది ఆడవాళ్ళు ఉన్నాము. ఇక్కడికి వస్తే మహిళలను కూడా చూడకుండా అడ్డుకొని లాగుతున్నారంటే ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఇది జరిగిందంటే మన స్టేట్ కే టీడీపీ నాయకులు ఇంత అరాచకాలు చేస్తారని అందరికీ తెలుస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలాంటి విషయాలు జరగలేదండి. ఏ ఒక్కరికైనా ఇట్లా నాయకులు ఇదిగా మేమేమన్నా చేసినామేమో చూపించండి. ఇంత అన్యాయమా ఏంటండి ఇది? చూడడానికి అసహ్యంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా అసలు మేము ఆఫీసుల చుట్టూ రావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మేమేమి అవసరం లేదు, అంతా అధికారులే చూసుకుంటారు. దాంట్లో పోలీస్ అధికారులను టైం తెస్తున్నారు. 9 గంటల నుండి ఒక 10 నిమిషాలు అని 11 గంటల వరకు వెయిట్ చేయించినారు. హైకోర్టు నుంచి మీరు హైకోర్టు స్టే తీసుకొచ్చుకున్నా కూడా హైకోర్టును కూడా మీరు ధిక్కరించినారంటే ఇంకా మేము సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి ఇది మా వైఎస్ఆర్ నాయకుల కోసము ఈ మీటింగ్ జరపలేదండి. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ ఏమన్నా అమౌంట్ ఉంది దీంట్లో ఎంపీపీ ఫండ్ కానీ జడ్పీ ఫండ్ కానీ ఉంటే అది ప్రజలకు ఉపయోగించడానికి మాత్రమే చేస్తాం. కానీ
మా ఇంటికి మా వైఎస్ఆర్ నాయకులకి ఇచ్చేది కాదండి, ప్రజల కోసం చేస్తాం. ప్రజలైనా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి ఉపయోగపడేది అంటూ లేదు. దయచేసి ప్రజల కోసం మీరు పాటుపడండి. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలను రక్షించి ప్రజల కోసం కాపాడండి, లేనిపోని గొడవలు సృష్టించి అది మాత్రం దయచేసి చేయదండి. మీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ నాయకులనే మీరు ప్రత్యేకంగా, అందులోనూ మేము ఏకగ్రీవం అయినామని మా పైన చాలా నీచనంగా మీరు చూస్తున్నారు. ఇలాగే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, ఎంతో మంది నాయకులు వస్తుంటారు, ఎంతో మంది అవుతుంటారు. మీ దృష్టిలో ఏమంటే మహిళలుగా మమ్మల్ని మర్యాద గౌరవం ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.